హరే కృష్ణ. కేవలం కొన్ని రోజులు అనుభవించే సుఖాల కోసం మన సొంత రక్త సంబంధీకులను చంపడం ధర్మమేనా? అర్జునుడు పశ్చాత్తాపంతో అంటున్న ఈ మాటలు వినండి. మొదటి అధ్యాయంలో 45వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖ లోభేన హంతుం స్వజనముద్యతాహ. అంటే అర్జునుడు అన్నాడు, అయ్యో, రాజ్యం సుఖం అనే ఒక చిన్న స్వార్థం కోసం మా సొంత బంధువులను చంపడానికి మేమందరం సిద్ధమయ్యాం. మేమెంతటి మహాపాపాన్ని చేయడానికి నిర్ణయించుకున్నామో కదా అంటున్నాడు. ఇక్కడ ఈ శ్లోకాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో మనం చిన్న చిన్న లాభాల కోసం బంధాలను తెంచుకుంటున్నాం. కానీ అర్జునుడు ఇక్కడ అంటున్నది ఏంటంటే, రాజ్యం సుఖాల కోసం బంధువులను చంపడం పాపం కదా అంటున్నాడు. అయితే భగవద్గీత మనకు నేర్పే అసలైన పాఠం మరొకటి ఉంది. అదేంటంటే, బంధుత్వం కన్నా ధర్మం గొప్పది. మన సొంత మనుషులు తప్పు చేస్తున్నప్పుడు వారి మీద ఉన్న ప్రేమతో ఆ తప్పుని సహించడం కూడా అధర్మమే. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీరు చేస్తున్నది స్వార్థం కోసమా లేదా ధర్మం కోసమా? స్వార్థం కోసం బంధాలను తెంచుకోవడం పాపం. కానీ ధర్మం కోసం పోరాడాల్సి వస్తే మన సొంత వారినైనా ఎదురించక తప్పదు. అదే భగవద్గీత సారాంశం. జై శ్రీకృష్ణ.